కోవూరు నుంచి అదేవిధంగా కున్నూరు ఇందుకూరుపేట మండలం నుంచి ఒక 30 ముస్లిం కుటుంబాలు పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరూ ఎంతో అభిమానంతో నా మీద అభిమానంతో వచ్చి పార్టీలో చేరుతున్నారు, తెలుగుదేశం పార్టీలో. సో వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మీరందరూ చూస్తున్నారు, మీరు కూడా రోజు వస్తున్నారు. ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా జాయినింగ్స్ ఉంటానే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చి మరీ చేరుతున్నారు. అది నాకు కూడా చాలా అయ్యో ఇంతమంది ఇక్కడి దాకా వచ్చారే, నేను ఆడికి వచ్చినప్పుడు వస్తానని చేర్చుకుంటానంటే కూడా వాళ్ళు వచ్చేస్తున్నారు. సో కాబట్టి వీళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు ఏది ఆశించి ఎవ్వరు కూడా ఏది ఆశించి వచ్చి పార్టీలో చేరిన వాళ్ళు కాదు. వాళ్ళు అభిమానంతో మా దగ్గర న్యాయం జరగద్దని మేము వాళ్ళ సమస్యలు తీరుస్తామని వచ్చి జాయిన్ అవుతున్నారు పార్టీలో. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి చాలా శక్తినిస్తుందని చెప్పి వీళ్ళందరూ బలంతో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో ఎలక్షన్స్లో విజయం సాధిస్తామని భావిస్తున్నాను. ఈరోజు కోవూరు మండలం పడుగుపాటు పరిధిలో మరియు కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో గొట్టిగుండాల మహేష్ రెడ్డి మరియు మల్లికార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా 300 మంది పైగా ప్రశాంతక ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో సముచిత స్థానం తెలుగుదేశం పార్టీ నుంచి కల్పించడం జరుగుతుంది. ప్రశాంతక ఆదేశాల మేరకు, వాళ్ళ సూచనల మేరకు, వాళ్ళ బాగోగులు కూడా ఖచ్చితంగా చూసుకుంటాం. సముచిత స్థానం కల్పిస్తాం. తెలుగుదేశం ద్వారా వాళ్ళ అభ్యున్నతికి కూడా ఖచ్చితంగా పాటుపడతామని చెప్పని తెలియజేసుకుంటూ అందరికీ స్వాగతం పడుతుంది. కుంభకోంట అరింజోత వాడి నుంచి సుగునమ్మ, తర్వాత వెంకయ్య, వెంకట సుబ్బయ్య, మొత్తం వాళ్ళ ఫ్యామిలీలు మొత్తం ఒక 30 ఫ్యామిలీలు చేరేరు. ఇవాళ వాళ్ళు ఎప్పటి నుంచో వైఎస్ఆర్లో ఉన్నారు. ఇవాళ తెలియజేసిన చేరారు మేడం వాళ్ళంతా.